వీడియోలో నన్ను ఏ విధంగా వాడుకున్నారు, ఎలాంటి డ్యూటీలు ఉంటాయి అన్నీ చూపిస్తాను చూసేయండి. మొదటిగా అందరికీ హాయ్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను పొద్దున్నే లేవగానే ఫస్ట్ చేసే పని ఫేస్ ప్యాక్. ఇది ఐస్ ఫేస్ ప్యాక్. ఇది నాకైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ దీనివల్ల, అందుకే ఇదే చేస్తుంటాను డైలీ లేవగానే. ఇది అయిపోయిన తర్వాత వాష్రూమ్ వెళ్ళి వాష్రూమ్లో అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను వాడే ఫేస్ వాష్ డాక్టర్ దగ్గర రాయించుకున్నాను. ఎందుకంటే మీద పింపుల్స్ ఎక్కువ ఉన్నాయని డాక్టర్ దగ్గర రాయించుకున్నాను. బాగా యూస్ఫుల్ ఉంది నాకైతే. తర్వాత ఇది నా సన్ స్క్రీన్. ఇది కూడా బాగా యూస్ఫుల్ ఉంది. ఇది చాలా మంది తెలిసిందే ఈ సన్ స్క్రీన్ గురించి. నేను కూడా వాడుతున్నాను. ఈ కోయిట్లో కుక్కలు ఉండవు కానీ పిల్లులు మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి. పిల్లలను బల్దీవాలంటారు మామ. ఇంటి దగ్గర క్లీనింగ్ చేయడం వస్తారు. జీతాలు తక్కువ కానీ వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది ఒకటే కాకుండా ఇలాంటి పని బెంగాలీ వాళ్ళే చేస్తారు మామ. వేరే వాళ్ళని రానిరు, వేరే వాళ్ళు ఇవ్వరు కూడా. ఇవి 2 చపాతీ ఎగ్గుతో తీసుకున్నా, 300 ఫిల్స్ అయింది. నేసి రూమ్లో రెస్ట్ తీసుకోవడమే. ఎవరైనా పిలిస్తే డ్యూటీకి ఎక్కడన్నా అంతే. పొద్దునే డ్యూటీ పడింది మనకు 9 అవుతుంది. మా మేడంకు బాగలేదంట, హాస్పిటల్ తీసుకు వెళ్తున్నాను. హాస్పిటల్ వచ్చి చాలా అంటే చాలా దగ్గర, ప్రతి ఒక్కరిని చూస్తారు ఇక్కడ. చాలా తక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఫిర్దోస్లో ఉండే వాళ్ళకి ఈ హాస్పిటల్ ఇది. ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఇక్కడ. కొంచెం తక్కువ ధరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి దినారు కడితే ఖాదీ మూలను ప్రతి ఒక్కటి చూసేస్తారు. ఏమంటే 2 టాబ్లెట్లు ఇస్తారు, ఒక టానిక్ ఇస్తారు. అంతకు మించి ఏం ఇయ్యరు. ఇలాంటి బ్యాలెంట్ని మీకు చాలా సీరియస్ అయితే మాత్రం వేయరు సూదులు. ఎలాంటి సీరియస్ అయితే పెద్ద హాస్పిటల్ రాసిస్తారు, అక్కడ వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలంటే ఫస్ట్ ఈడికి వచ్చి రాయించుకుని పోతేనే పెద్ద హాస్పిటల్ తీసుకుని తీసుకోరు వాళ్ళు కూడా. ఆ ఇంటికి వచ్చానో లేదో మళ్ళీ డ్యూటీ పడింది మనకు. ఇప్పుడు మన మేడం వాళ్ళ కోడల్ని పిలుచుకొని బయటికి వెళ్ళాలంట. ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎక్కడ వెళ్తాది కూడా తెలియదు మనకు. నీళ్ళ బాటలు తెచ్చుకున్నాను. ఏ టైం రిటర్న్ వస్తానో తెలియదు కదా, అందుకే నీళ్ళ బాటలు తెచ్చుకున్నాను. ఇప్పుడు 10:15 అవుతుంది. ఈ టయానికి మనం బయటికి వెళ్తే రిటర్న్ వస్తానో తెలియదు, ఎక్కడ దాకా వెళ్తానో తెలియదు. 9:15కి ఇంటిగా నుండి బయలుదేరితే 10 అయింది మామ. సాల్మియాకు వచ్చి మా మేడం వాళ్ళ కోడలు, వాళ్ళ అమ్మను, వాళ్ళ చెల్లెల్ని పిలుచుకొని హవేలీకి వచ్చా. మాలకు జ్యూస్ ఇచ్చారు, బాగుంటుంది ఇది. ఇంకోటి ఏదో తెచ్చారే, సమ్మున్ తెచ్చారు, స్వీట్ సమ్మును, చీజీ. ఇది అంత టేస్ట్ గా ఉండదు. వాటర్ బాటిల్స్ ఇచ్చారు 2. ఇంకోటి ఇది ఉంది, ఏదో బైట్స్ ఇచ్చారు మామ తినడానికి. ఇది బాగుంటుంది. ఇది మాత్రం సూపర్ గా ఉంటుంది. పిస్తాతో చేస్తారు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ బండి గురించి చెప్పాలా మామ. ఈ బండి గురించి ఒక వీడియో చేస్తాను. వీడియో టోటల్ ఈ వెహికల్ గురించి చెప్తాను. చైనా బండి ఇది, జెట్రో అని. ఇదే మామ మాల్ లోపల. చాలా చిన్నగా ఉంది ఇది, కానీ చాలా డీసెంట్గా ఉంది. దీంట్లో లూలు కూడా ఉంది, మన ఇండియన్ బ్రాండ్. ఏమంటే లూలు. చాలా అంటే చాలా చిన్నది, కానీ బాగుంది చూడడానికి అయితే. సూపర్గా కట్టారు. ఏమేమి ఉన్నాయో ఏం లేదో చూద్దాం లోపల. మాల్ ఎంత చిన్నగా ఉన్నా డెకరేషన్ మొత్తం అదరగొట్టారు. చూడండి ఎంత బాగుంది ఇది. సూపర్ అంటే సూపర్ డెకరేషన్. ఇవి ఏంటో షాప్స్ ఉన్నాయి ఇక్కడ. షాపింగ్ టీ, యూనిక్స్, మ్యాక్స్, ఇంకా ఏవో కంపెనీలు ఏవో ఉన్నాయి మామ ఇక్కడ. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవో అర్థం కావడం లేదు, కానీ అవి ఉన్నాయి ఇక్కడ. ట్రావెల్స్ ఏజెన్సీలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడాలా ఏమేమి ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే ఒక సపరేట్గా బ్లాగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. చూడడానికి బాగుంది అంతే. ఇంతే మామ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. ఇవి మాత్రం ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా మనం సెకండ్, థర్డ్ ఉంది, ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ సెకండ్ ఫ్లోర్లో మాత్రం కొద్దిగా బేకరీలు, బర్గర్ కింగ్, ఫుడ్ ఐటమ్ ఉన్నాయి. ఇంకా మిగతా అన్నీ వచ్చి ఏజెన్సీస్ ఉన్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు అవే ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ ట్రావెల్ ఏజెన్సీలు నా పక్కన ఉండేవి. అంతే మామ ఈ సెకండ్ ఫ్లోర్ ఉండేది. ఇంత ట్రావెల్ ఏజెన్సీలు, ఫుడ్డే. ఇదేదో ఉంది, లిమిటెడ్ ఏమో ఉంది ఇక్కడ. ఇంకా థర్డ్ ఫ్లోర్ ఒకటే బ్యాలెన్స్. చూసేస్తే ఆడుతూ అయిపోతుంది మాల్. వెళ్ళి కార్లో కూర్చోవడమే, అంతే. అంతకుమించి ఏం చేసేది లేదు. ఇది కువైట్లో పెద్ద కంపెనీ మామ. ఇది లిఫ్ట్లు ఉంటాయి కదా మనకు, ఇది పెద్దది. ఇది కువైట్లో థర్డ్ ఫ్లోర్లో ఇది. ఒక 2 ఏజెన్సీలు, ఒక డెల్టల్
ఒక 2 హాస్పిటల్స్ అంతే ఉండేవి ఇక్కడ, ఏం లేవు అంతకు మించి. కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ట్రాన్స్పరెంట్ పెట్టారు పైన, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇది పైనుంచి కిందికి వ్యూ 3rd ఫ్లోర్ వరకు సూపర్ అంటే సూపర్. చిన్నగా ఉన్నా కూడా బాగుంది, నీట్గా. ఒక విషయం నాకైతే అర్థమే కాదు. నేను ఏ పొద్దుైతే నీళ్ళు తీసుకున్నానో ఆ పొద్దు ఎవరు నీళ్ళు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఏ పొద్దుైతే నీళ్ళ బాటిల్ తీసుకొస్తానో ఆ పొద్దు నీళ్ళు కూడా ఇస్తారు, తినడానికి ఏమైనా ఇస్తారు. ఇది అసలు అర్థం కాదు నాకు. మన ఫేవరెట్ జ్యూస్, మన ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఆరెంజ్ అల్మరా. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. డ్రైవర్స్ తెలిసింటే దీని గురించి, దీని వాల్యూ ఏంటో అలా ఉంటుంది ఇది. ఇప్పుడు అయిపోయింది మామ షాపింగ్ వెళ్ళది. ఫోన్ చేశారు రామని తీసుకుని కారు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎక్కడ వెళ్తారో తెలియదు. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ వేరే షాపింగ్ మాల్కి వచ్చాము. ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంది షాపింగ్ మాల్, అందుకే లోపలికి వెళ్ళలేదు. హవేలీలోనే కొద్దిగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే. ఇది అక్కడికి వచ్చాను, లోపలికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు అప్పుడు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా ఇప్పుడు వచ్చారు బయటికి వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళాలంట. అక్కడికి తీసుకొచ్చా. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు మాత్రమే. టైం 55 అవుతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు బయటికి, మళ్ళీ ఎక్కడ వెళ్తారో కూడా తెలియదు. మనం వచ్చిన ఇంకొక మాల్ ఇది మాత్రం బాగుంది బాబా, సూపర్గా ఉంది. ఇది హైలైట్. దీంట్లో వచ్చి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. లాస్ట్ ఫ్లోర్ అని ఉండేది. ఇక్కడ స్విమ్మింగ్ స్కోప్ కూడా ఉంది మూవీస్. లాస్ట్ పడుతుంది అది స్విమ్మింగ్ స్కోప్. పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. తినడానికి ఎంతో స్పెషల్ అంట. ఇది బుక్ చేసుకోవాలా, రిజర్వ్. ఎవరు పట్టే వారికి కూర్చోబెట్టారంట, రిజర్వ్ చేసుకుంటేనే ఇక్కడ. ఇది మాత్రం కొంచెం వెరైటీగా బాగుంది చూడడానికి కూడా మాల్. పేర్లు ఏంటో కానీ అర్థం కావు, కానీ ఇది మాత్రం బాగుంది. చాలా అంటే చాలా నీట్నెస్. ప్రతి ఒక్క బ్రాండ్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, ఇదంతా ఒక రోజు వ్లాగ్ లో వస్తుందంటే నేనే నమ్మబుద్ధి కావడం లేదు. అడ్డంది ఇది అంతా కొంచెం కొంచెం పెడతాను. ఏమైనా కొత్తండి పైన వచ్చి మూవీ థియేటర్స్, వాకింగ్ చేసుకోవడానికి అంతా ఉంది పైన. ఓన్లీ వాకింగ్ కోసము వాళ్ళంతా వాకింగ్ చేస్తున్నారు పైన. థియేటర్స్, గేమ్ జోన్, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి పైన ఇక్కడ. ఇప్పటికి అయిపోయింది మా మేడం షాపింగ్. వాళ్ళ అమ్మని ఇంటికి దగ్గర వదిలేసాము. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం ఇంటికి బయలుదేరాల. ఇక్కడ నుండి ఎంతసేపు లేదన్నా కూడా ఒక 45 నుంచి 1 గంట టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు టైం చూసుకుని కనపడడం లేదు 2:10 అయింది. అంటే ఇంటికి వెళ్ళకు 3 అవుతుంది. అప్పుడు పోయి అన్నం తినాలా. టైం వచ్చి 3:10 అవుతుంది. ఇప్పుడు వచ్చా ఇంటికి. ఇదేదో స్వీట్ ఇచ్చారు తినమని. ఇప్పుడు వెళ్ళినా ఇప్పించుకొని అన్నం తినాలా. మళ్ళీ ఎక్కడ వెళ్తానో కూడా తెలియదు, ఎంత టైం రెస్ట్ ఇస్తారో కూడా తెలియదు. ఇది ఇచ్చారు అన్నం నాకు, వైట్ రైస్ పప్పు ఇచ్చారు. ఇది తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవడమే. ఇంకా దాని తర్వాత ఏమైనా డ్యూటీ పడితే బయటికి వెళ్ళడమే, అంతకుమించి ఏం లేదు ఇప్పటికైతే. అన్నం తినేసా, రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అది చేసి రావాలంట. అది తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు. బెస్ట్ యూసీఫీ కువైట్లో పెద్ద బ్రాండ్ ఇది. మనం దీనిలోకి ఎక్స్చేంజ్కి వచ్చాం తీసుకొని. మనం వచ్చిన పని అయితే కాలేదు మామ. సర్వీస్ సెంటర్ వెళ్ళాలంట. అది ఎక్కడ ఆర్డియాలు ఉంది, అది ఇచ్చారు, తీసుకొని పోదాం. ఏమున్నాయో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఎలక్ట్రానిక్ ఇక్కడ. ఎక్స్చేంజ్ పోతే ఎక్స్చేంజ్ తీసుకోలేదు మామ. రిపేర్ అని పెట్టుకున్నాడు. 2-3 రోజులు టైం అడిగాడు. ఇప్పుడే రూమ్కి వచ్చా. నెక్స్ట్ ఏ డ్యూటీ పడుతుందో తెలియదు. ఇప్పుడు టైం చూస్తే 5:40 అవుతుంది. తీసుకుందామనుకుంటే దివానీ డ్యూటీ పడింది 6:30 టైము. ఈరోజు దివానీ ఉంది. దివానీ గురించి కూడా చెప్తాను మీకు. చాలా అంటే చాలా సింపుల్ దివానియా. కాఫీ ఎలా చేయాలి, గవా ఎలా చేయాలి, చాయ్ ఎలా చేయాలి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దివానీ అంటే చాలా సింపుల్గా. ఇది దివానియా. బయట నుండి ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని టీ తాగుతా
ఏమైనా తెప్పించుకొని తింటా గేమ్లు ఆడుకుంటా ఉంటారు ఇక్కడ. దీని గురించి పెడతాను, అది కూడా నేను మొత్తం డీటెయిల్గా దివానీలో ఎలా ఉంటుంది అన్నీ కూడా చెప్తాను. వీళ్ళు చూస్తా అంటే చాయ్గా మొత్తం నేనే తాగేయాలనిపిస్తుంది, అలా ఉంది ఈ వాగే వాగుడు. అంటే మా అమ్మ ఈ గేమ్ పిచ్చి గేమ్ ఆడుతూ ఉంటారు బెట్టింగ్ వేసుకొని. బెట్టింగ్ లేరు గెలిస్తే లాస్ట్లో ఇంటికి పోయేటప్పుడు తెప్పించుకొని తినేస్తారు ఏదో ఒకటి అంతే. ఇది ఏదో తీపి కూడా వచ్చింది, ఇది ఏందో అర్థం కాదు నాకు. డోనట్ అంటది, తీయగా ఉంటాడు అట్లా. ఇప్పుడు అయిపోయింది మా అమ్మ దివానియా. డోనట్ ఉంది, తినేయాలా. మళ్ళీ డ్యూటీ ఉంది ఇప్పుడు. మా మేడం ఎయిర్పోర్ట్ కూర్చొని వదిలిపెట్టి రావాలా. 10:30 అవుతుంది ఇప్పుడే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి వదిలిపెట్టే వచ్చేలోపు 11-11:30 అవుతుంది. అప్పుడు ఉన్న అన్నం తినేసి నిద్రపోవాలి. ఇది ఈరోజు ఒక బ్లాగ్. పొద్దున్న నుండి రాత్రి దాకా ఏమేమి చేశారో చూశారు కదా. అందుకే ఒక్కసారి బయటకు వచ్చేటప్పుడు ఆలోచించుకోండి 10 ఒక్కసారి వచ్చాక టయానికి అన్నం ఉండదు, టయానికి నిద్ర ఉండదు. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేవాలి. మా మేడంని డ్యూటీని పిలుచుకుని రావాలి ఎయిర్పోర్ట్ నుండి. పొద్దున్నే 6కే లేవాలి మళ్ళీ. బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి.